ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఐపీఎస్ అధికారులతో అర్ధవార్షిక నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. వేగవంతంగా కేసులను పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలని తెలియజేశారు. ఇక ప్రధాన కూడళ్లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ఇక నేరాలతో పాటుగా డ్రగ్స్, మావోయిస్టు సమాచారానికి సంబంధించి కూడా ఉపయోగపడతాయని శబరీష్ తెలిపారు. family member loss ani. Second thing, if you are not able to arrest the accused or detect the person at all, then they will completely get demoralized. There will not be any belief in the system. Property offense of registration అవుతుందా లేదా, ఏదో పర్టికులర్ టైప్ ఆఫ్ క్రైమ్ జరుగుతుంది, దాంట్లో ప్రాపర్టీ అఫెండర్స్ అవి ల్యాండ్ గ్రాబర్స్ ఆ విధంగా ఏదైనా అఫెండర్స్ ఉన్నారా, దెన్ యూఐ తగ్గించడం. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. ప్రాపర్టీ అఫెన్స్ చెప్పాను, సర్వేలెన్స్ మెయింటైన్ చేయడం, ఇది కూడా జైలు రిలీజ్ అయిన తర్వాత వాళ్ళపైన మానిటర్ చేయడం అండ్ సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి పోలీస్ స్టేషన్ కన్సర్న్ పీరియస్కి ట్రాన్స్ఫర్ చేయడం. జెన్యూన్ కేసెస్ మాత్రమే రౌడీ షీట్స్ అవంతా ఓపెన్ చేసుకోవాలి, మిగతా చేసుకోవద్దు. దెన్ బిలో 2 months or 3 months చార్జ్ షీట్ ఫైల్ చేయాలి. 164 స్టేట్మెంట్స్ ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే తీసుకోండి. ఆల్రెడీ లాస్ అనేది ఒకటి ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్ లాస్ అని. Second thing, if you are not able to arrest the accused,